దిస్ ఈస్ ది సింటాక్స్ ఫర్ క్రియేట్ స్టేట్మెంట్. లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ మన కాలమ్ నేమ్స్ అన్నీ మనకి ఎలాంటి కాలమ్స్ కావాలో ఏ టేబుల్ కావాలో మనం క్రియేట్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ వచ్చి మనం డేటా టైప్స్ వాటి యొక్క సైజెస్ మెన్షన్ చేస్తాం. డేటా టైప్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మనము ఇప్పుడు క్రియేట్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేద్దాము. ఇది టేబుల్ అనేది క్రియేట్ చేస్తుంది. పర్టికులర్ కాలమ్స్తో టేబుల్ అనేది క్రియేట్ అయింది. అయితే టేబుల్లో అయితే ఎలాంటి డేటా ఉండదు, మనం ఎలాంటి డేటా ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మనం ఇన్సర్ట్ అనే కమాండ్ యూస్ చేసుకొని మనం డేటా అనేది ఇన్సర్ట్ చేద్దాము. ఇక్కడ ఇన్సర్ట్ అనేదాన్ని మనం 2 వేస్గా రాయొచ్చు. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్. ఇక్కడ మనం వాల్యూస్ ఇస్తామండి, మనకి ఎలాంటి వాల్యూస్ కావాలో అలాంటి వాల్యూస్. అది ఇంకో రకంగా అయితే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ కాలమ్ నేమ్స్ ఇస్తామండి. ఇక్కడ ఎలాంటి కాలమ్ నేమ్స్ ఇచ్చామో ఆ కాలమ్ నేమ్స్ ఇస్తాము. వాల్యూస్ అనేది నెక్స్ట్ ఇస్తాము. ఇది సింటాక్స్ ఫర్ ఇన్సర్ట్. ఇప్పుడు మనం ఇన్సర్ట్ అనేది డేటా చేద్దామండి. మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే డేటా అనేది ఎఫెక్ట్ అయింటుంది టేబుల్లో. ఇప్పుడు మనం డిస్ప్లే చేయడానికి మనం సెలెక్ట్ కమాండ్ అనేది యూస్ చేస్తాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అనేది యూస్ చేసుకొని మనం డేటా అనేది డిస్ప్లే చేసుకోవచ్చు. అది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. మనకి 5 రికార్డ్స్ అనేది మనం ఇన్సర్ట్ చేస్తున్నామండి. ఇక్కడ టేబుల్లో డేటా అనేది డిస్ప్లే చేసింది. నెక్స్ట్ సెలెక్ట్ ఇంటూ అనే కమాండ్ వచ్చి మనకి ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసిన డేటాని మనకి ఒక న్యూ టేబుల్లోకి డేటా అనేది కాపీ చేస్తుంది. ఇక్కడ మనం TBL1 అనే దానికి మనం క్రియేట్ టేబుల్ సింటాక్స్ అనేది యూస్ చేయలేదు. ఇక్కడ మనకి ఇక్కడ ఈ టేబుల్లో ఉండే డేటా యాజ్ ఇట్ ఈస్ కాపీ చేస్తుంది సెలెక్ట్ ఇంటూ అనేది. ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు డేటా అనేది 5 rows ఎఫెక్ట్ అయింది టేబుల్లోకి. ఇప్పుడు సెలెక్ట్ చేద్దాం TBL1 అనే టేబుల్ని. టేబుల్ 1ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆ డేటా అనేది 5 rows ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఇన్సర్ట్ ఇంటూ అనే కమాండ్కి అయితే మనం టేబుల్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండాలి. ఎగ్జిస్టింగ్ ఉంటే మనం డైరెక్ట్గా డేటా అనేది కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమంటే కాలమ్ నేమ్స్ అండ్ డేటా టైప్స్ అనేవి మ్యాచ్ అవ్వాలి మనకి ఈ టేబుల్తో. ఇది సేమ్ టేబుల్ లాగే క్రియేట్ చేస్తాం, కాకపోతే ఈ టేబుల్లో ఉండే డేటాని ఈ టేబుల్లోకి మూవ్ చేస్తాం, ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, కాపీ చేసుకుంటాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాము. ఇన్సర్ట్ ఇంటూ అనే సింటాక్స్ని టేబుల్ 2లోకి డేటా అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది. 5 rows కాపీ అయినాయి చూడండి ఇక్కడ. ఇప్పుడు టేబుల్ 2ని చూస్తే అక్కడ డేటా అనేది ఉంటుంది 5 rows అనేది. చూడండి 5 rows ఎఫెక్ట్ అయింది, టేబుల్ 2లోకి కాపీ చేసింది. ఇక్కడ మనకి ఓన్లీ GRGRID ఎల్ బ్యాక్ పేరం వాల్యూ మాత్రమే కావాలంటే మనం ఈ 2 కాలమ్స్ని ఫెచ్ చేసుకోవచ్చు. అది ఎలా చూద్దాం ఇప్పుడు. Here we are selecting only 2 column names GRGRID and LBAC param value from the table 2. It will display only 2 columns GRGRID LBAC param value. If we want this particular 4th row means then we are using where class to display the particular only one record by using where class. ఇక్కడ వేర్ క్లాస్ యూస్ చేసుకొని మనం పర్టికులర్ రికార్డ్ని ఫెచ్ చేయాలంటే వేర్ క్లాస్ యూస్ చేసి ఇక్కడ కండిషన్ ఇచ్చాము. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఒకే ఒక రికార్డ్ అనేది చూపిస్తుంది. చూడండి ఇక్కడ ఓన్లీ 1 రికార్డ్ ఇట్ విల్ షోస్. ఇక్కడ చూస్తే టేబుల్ 1లో మనకి డేటా అనేది 5 rows ఉంది కదా. ఇప్పుడు దాన్ని ట్రంకేట్ చేస్తే దాంట్లో డేటా అనేది ఉండదు. ఇప్పుడు ట్రంకేట్ చేద్దాం. ట్రంకేట్ టేబుల్ ఇక్కడ ఉంది కదా, ట్రంకేట్ చేసినాక మనం సెలెక్ట్ చేసి చూద్దాం డేటా అనేది ఎలా ఉంటుందో. ఇప్పుడు ట్రంకేట్ అనేది ఎగ్జిక్యూట్ చేసినాం, కమాండ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయింది. అయితే టేబుల్ 1లో ఉండే డేటా అనేది ఎంటీగా చూపిస్తుంది. రికార్డ్స్ అన్నీ డిలీట్ అయిపోయింటాయి, టేబుల్ మాత్రం డిలీట్ అయ్యిండదు, టేబుల్ అలాగే ఉంటుంది. ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేద్దాం మనము. టేబుల్ 1ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ మనకి నథింగ్ ఇట్ విల్ డిస్ప్లే బికాస్ ద డేటా విల్ బి డిలీటెడ్. ఇక్కడ ట్రంకేట్ అనే డేటాను మాత్రమే రిమూవ్ చేస్తుంది, టేబుల్ని కాదు. అదే డ్రాప్ అయితే మనకి టేబుల్తో పాటు డేటాను రెండింటిని డిలీట్ చేస్తుంది. ఇప్పుడు టేబుల్ 2లో డేటా ఉంది చూడండి. టేబుల్ 2లో డేటా అనేది ఉంది. ఇక్కడ సెలెక్ట్ చేస్తే డేటా అనేది చూపించింది. ఇప్పుడు టేబుల్ని మనం డ్రాప్ చేస్తాం. టేబుల్ అనేది సక్సెస్ఫుల్గా డ్రాప్ అయిపోయింది, అంటే టేబుల్ అనేది డేటాబేస్లో నుండి రిమూవ్ అయిపోయింది పర్మనెంట్గా. ఇప్పుడు టేబుల్ 2ని సెలెక్ట్ చేస్తే అది డేటాబేస్లో లేదని చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ TBL2 అంటే టేబుల్ 2 అనేది డిలీట్ అయిపోయింది. దాంట్లో ఉండే డేటా అండ్ టేబుల్ నేమ్ రెండు డిలీట్ అయిపోయినాయి డేటాబేస్లో నుండి పర్మనెంట్గా. ఈ ట్రంకేట్ డ్రాప్ వీటినన్నిటిని మనం ఎక్కువగా SPSలో స్టోర్డ్ ప్రొసీజర్స్లో యూస్ చేస్తుంటాము. టెంపరరీ టేబుల్స్ అలా క్రియేట్ చేసుకొని వాటిని డ్రాప్ చేసి ట్రంకేట్ చేయడానికి మనం ఎక్కువగా వీటిని యూస్ చేస్తాం స్టోర్డ్ ప్రొసీజర్స్లో.
నెక్స్ట్ డిలీట్ స్టేట్మెంట్ చూద్దామండి. డిలీట్ వచ్చి మనకి టేబుల్లో ఉండే స్పెసిఫిక్ రికార్డ్స్ని కావచ్చు, లేదా టేబుల్లో ఉండే మొత్తం డేటాను కావచ్చు రిమూవ్ చేయొచ్చు. టేబుల్ని మాత్రం రిమూవ్ చేయలేం, టేబుల్ అలానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ డేటా అనేది చూద్దాం. ఈ టేబుల్లో ఇక్కడ మనకి ఈ PFK7 ఈ థర్డ్ రికార్డ్ మనకు వద్దు ఈ టేబుల్లో. అలాంటప్పుడు మనం వేర్ క్లాస్ యూస్ చేసుకొని మనం ఈ రికార్డ్ని స్పెసిఫిక్గా డిలీట్ చేస్తాము. ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి. డిలీట్ సింటాక్స్ యూస్ చేసుకొని ఈ క్వరీ అనేది రాస్తామండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే స్పెసిఫిక్ రికార్డ్ అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు సెలెక్ట్ చేసి చూద్దాం. చూడండి, ఆ రికార్డ్ అనేది ఒక రికార్డ్ డిలీట్ అయిపోయింది, PFK7 అనేది. అదే మనం టాప్ ఫస్ట్ రోని డిలీట్ చేయాలంటే మనం టాప్ అనేది యూస్ చేస్తాం కమాండ్. ఇక్కడ లోపల వాల్యూస్ యూస్ చేస్తాం. ఇప్పుడు టాప్ 5 అంటే 5 రికార్డ్స్ డిలీట్ చేస్తుంది అలా. ఇప్పుడు ఫస్ట్ రికార్డ్ డిలీట్ చేస్తాం కాబట్టి టాప్ 1 అనేసి ఇస్తాం. ఇప్పుడు డిలీట్ చేద్దాం దాన్ని. ఒక రో అనేది రిఫ్లెక్ట్ అయింది, టాప్ ఫస్ట్ రో అనేది డిలీట్ అయిపోయింటుంది. టేబుల్ని సెలెక్ట్ చేస్తే ఇప్పుడు టాప్ ఫస్ట్ రో అనేది డిలీట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ టాప్ ఫస్ట్ అనేది డిలీట్ అయిపోయింది. అదే మనకి 3 రికార్డ్స్ కూడా డిలీట్ అయిపోవాలంటే డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ కొడితే డేటా అనేది మొత్తం ఎరేజ్ అయిపోతుంది. ఇక్కడ టేబుల్ మాత్రం డిలీట్ కాదు. అదే టాప్ ఫస్ట్ రో అయితే టాప్ 1 అని ఇస్తాము. 5 రోస్ కావాలంటే టాప్ 5 అని ఇస్తాము. అదే మనకు స్పెసిఫిక్ రికార్డ్ కావాలంటే వేర్ క్లాస్ యూస్ చేసుకొని పర్టికులర్ కండిషన్ యూస్ చేస్తే డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు డేటా మొత్తం డిలీట్ చేద్దాం. టేబుల్లో రన్ చేస్తే 3 రోస్ అనేది ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు టేబుల్ అనేది ఎంటీగా ఉంటుంది. చూడండి, టేబుల్ అనేది ఎంటీగా ఉంది. టేబుల్ అయితే డిలీట్ అవ్వలేదు. ఎక్కువగా ఇంటర్వ్యూల్లో డిలీట్, డ్రాప్, ట్రంకేట్కి డిఫరెన్స్ అడుగుతుంటారు. డిలీట్ అయితే డేటాని స్పెసిఫిక్ డేటాని డిలీట్ చేస్తుంది, టేబుల్ని డిలీట్ చేయదు. అదే డ్రాప్ అయితే టేబుల్ని డేటాని రెండింటిని డిలీట్ చేస్తుంది. ట్రంకేట్ అయితే టేబుల్లో ఉండే డేటాని మొత్తం తీసేస్తుంది. ఇది మూడింటికి డిఫరెన్స్. నెక్స్ట్ ఆల్టర్ స్టేట్మెంట్. ఇది వచ్చి మనకి ఇప్పుడు క్రియేట్ టేబుల్లో మనం ఏదైనా ఒక కాలం మర్చిపోతే మళ్ళీ యాడ్ చేయాలంటే మనం ఆల్టర్ యూస్ చేస్తాం. ఇప్పుడు LBAC పారామైడ్ అనేది ఇక్కడ మనం మర్చిపోయామనుకోండి. ఇప్పుడు మనం దాన్ని యాడ్ చేయాలంటే ఆల్టర్ టేబుల్ నేమ్, యాడ్ ఆ కాలం నేము, దాని యొక్క డేటా టైప్ అనేది ఇస్తాం. ఇది సింటాక్స్ యాడ్ చేస్తుంది. ఇది ఎగ్జిస్టింగ్ టేబుల్లోకి ఈ కాలం అనేది యాడ్ చేసేస్తుంది. అదే మనం దీని యొక్క ఇంట్ అనే దాన్ని మనం చేంజ్ చేసుకోవాలంటే ఈ సింటాక్స్ యూస్ చేస్తాం. ఆల్టర్ టేబుల్ నేమ్, ఆల్టర్ కాలం నేమ్, క్యారెక్టర్, దాని యొక్క సైజ్ ఇస్తాము. ఇది సైజ్ అనేది మనకి చేంజ్ చేస్తుంది. అలాగే డేటా టైప్ని కూడా చేంజ్ చేస్తుంది. ఈ ఆల్టర్ అనేది మనకి ఈ యొక్క LBAC పారామైడ్ అనే దాన్ని ఇక్కడ ఈ ఎగ్జిస్టింగ్ టేబుల్లోకి యాడ్ చేసేస్తుంది. ఇప్పుడు ప్రీవియస్గా అయితే ఈ టేబుల్లో ఇది లేదు కదా. ఇప్పుడు చూడండి, ఆల్టర్లో యాడ్ చేస్తే అది యాడ్ అయిపోతుంది. ఇప్పుడు రన్ చేసి ఇది ఎఫెక్ట్ అయింది. అంటే ఇప్పుడు సెలెక్ట్ చేసి చూద్దాం, ఆ రో అనేది యాడ్ అయిపోయింటుంది. రన్ చేస్తే ఆ వాల్యూ అనేది నల్ వాల్యూగా చూపిస్తుంది. మనం ఎలాంటి డేటా ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్గా నల్ అనేది తీసుకుంటుంది. ఇప్పుడు డేటా టైప్ అనేది చేంజ్ చేసుకుంటున్నాము. ఇంటు నుండి క్యారెక్టర్ కన్వర్ట్ చేస్తున్నాము. సక్సెస్గా రన్ అయింది. ఇప్పుడు డేటా అనేది చెక్ చేసుకున్నాము ఒకసారి. డేటా అనేది మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇక్కడ LBAC పారామైడ్ అనేది ఓన్లీ క్యారెక్టర్స్ అనేది తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ వాల్యూస్లో PFK ప్లాన్స్ అనేసి ఇచ్చినాము. ఇక్కడ PFK ప్లాన్స్ ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం డేటా అనేది ఇన్సర్ట్ చేస్తే రిఫ్లెక్ట్ అవుతుంది. 3 రోస్ రిఫ్లెక్ట్ అయింది చూడండి. ఇప్పుడు టేబుల్ రన్ చేస్తే మనకి డేటా అనేది రిఫ్లెక్ట్ అయింటుంది. చూడండి, లాస్ట్ 3 రికార్డ్స్ మనం ఇన్సర్ట్ చేసినాం. క్యారెక్టర్స్ ఇక్కడ PFK ప్లాన్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. ఇలా మనం యూస్ చేయొచ్చు ఆల్టర్ అనే కమాండ్ని.